अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। आप तमाम को मरकज़ कमेटी अंजुमन तंजीमुल मुस्लिमीन आरमूर की तरफ से दिल की गहराइयों से ईद की मुबारकबाद पेश करते हुए ఈ రోజు ఈ బక్రీద్ పండగ సందర్భంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఇక్కడికి రావడం జరిగింది। వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు। వారు మాకు అన్ని విధాలుగా సహాయం చేశారు। ఈ బక్రీద్ పండగ సందర్భంగా ముస్లింలకు సంబంధించినటువంటి రెండు పండుగలు, ఒకటి రంజాన్, రెండవది బక్రీద్। బక్రీద్ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి బీదవాణి యొక్క ఆకలి విలువలు అందరికీ తెలియాలి। సంపన్నులు తినేవాళ్ళు కూడా ఏ విధంగా తింటారో ఒక బీదవాడు కూడా అదే విధంగా తినాలన్న ఉద్దేశంతో ప్రపంచానికి శాంతి అనే ఒక సింబల్ని ఇస్లాం ఆధారంగా అందరినీ అందించడము మరియు అందరికీ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ సుఖంగా సంతోషంగా జీవించడం కోసం భగవంతుడు ఈరోజు బక్రీద్ పండుగను మాకు ప్రసాదించడం జరిగింది। దాని ముఖ్య ఉద్దేశము ప్రతి బీదవాడు కూడా సంపన్నులు తింటున్నటువంటి ఆహారాన్ని తినాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఉండాలన్నట్టు ఉద్దేశంతో మా పండగ బక్రీద్ పండుగను నిర్వహించడం జరుగుతుంది। ఇది త్యాగానికి ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఆస్తుల నుంచి త్యాగం చేసి తమకు సంపాదించిన సంపాదనల నుంచి త్యాగం చేసి గరీబ్ వాళ్లకు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ బక్రీద్ పండుగను నిర్వహించడం జరుగుతుంది। అయితే బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి। గత 4 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఆర్మూర్ వారు మాకు క్లీనింగ్ విషయంలోనూ గాను అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కల్పించడంలోనూ మరి విద్యుత్ శాఖ వారితో కలిసి విద్యుత్తుని అందించడంలోనూ అదేవిధంగా మీరు చూస్తున్నటువంటి టెంటులు గత 4 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఆర్మూర్ తరఫున వేయడం జరుగుతుంది। అయితే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ మరియు మా అన్న అయ్యప్ప సీనన్న గారు కూడా ప్రతి చిన్న విషయంలోనూ నిన్న ఒక జంపర్ ఆల్రెడీ కట్ అయిందన్న, కరెంటు విషయంలో బాగా ఇబ్బంది అవుతుంది చేయండి అంటే వెంటనే మున్సిపల్కి సంబంధించినటువంటి వర్కర్స్ని లైన్మెన్ని వెంటనే స్పందించి పంపించడం జరిగింది। వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడం జరిగింది। క్లీన్గా ఉన్న విషయాలను కూడా అడిగి తెలుసుకొని మరి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటిని తొలగించడం జరిగింది। వారితో పాటు మా ముస్లిం కౌన్సిలర్లు కూడా అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కూడా వీరందరికీ ఆదేశానుసారంగా వీళ్ళను ఈ విధంగా చేయనండి ఆదేశం ఇచ్చినటువంటి వినయ్ రెడ్డి అన్న గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా పోలీస్ శాఖ ఆర్మూర్ వారికి, విద్యుత్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఆర్మూర్ పట్టణంలోని మన ఈద్గా దగ్గరికి మన ముస్లిం సోదరుల పవిత్ర దినమైనటువంటి బక్రీద్ ఫెస్టివల్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది। వాళ్ళందరికీ కూడా మేమందరం శుభాకాంక్షలు తెలపడానికి మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడన్న గారు, అట్లాగే మర్కజ్ కమిటీ పెద్దలు మా కౌన్సిలర్స్ భూషణ్ గారు, అబ్దుల్ రెహమాన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఫహీం భాయ్, అట్లాగే మిగతా నా తోటి కాంగ్రెస్ లీడర్లకు రమణన్న కానీ అభినవ్ కానీ మిగతా అందరికీ ధన్యవాదములు। అట్లాగే మన ఆర్మూర్ మున్సిపాలిటీ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఈద్గాలో ఏదైతే ప్రార్థనలు చేయడానికి ప్లేస్ని శుభ్రం చేయించడానికి అట్లాగే టెంట్లు వేయడం, ఎలక్ట్రిసిటీ, వాటర్ ప్రతి దాంట్లో మా మున్సిపాలిటీ మా మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది కలగకుండా చేయడానికి మేమందరం ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం। దీనితో పాటు ఈ పండుగ అనేది ఒక ధనవంతుడికి ఒక బీదవాడికి, ధనవంతుడు ఉన్నవాడు పేదవాడికి పంచే ఒక పండుగ వాళ్ళకు। ఈ పండుగతో పాటు మన దాంట్లో కూడా హిందూ ముస్లిం బాయి అనేది సామెత ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరం కూడా కలిసి మనం ఒకే రకంగా ఉండాలా। ఇది భారతదేశం అంటేనే అందరం కలిసి ఉండే దేశం। ఇట్లాంటి సిచ్యువేషన్ ఏ దేశంలో కూడా లేదు। కాబట్టి హిందూ ముస్లిం కానీ
క్రిస్టియన్ మైనార్టీ కానీ ప్రతి వాళ్ళం ఎప్పుడు కూడా కలిసి మన ప్రాంతాన్ని, మన ఊరుని, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలా. మనం కూడా అందరితో వాళ్ళ పండుగకు మనం విషయం చెప్తున్నాం, మన పండుగలకు కూడా వాళ్ళు విషయం చెప్తున్నారు. కాబట్టి మన హిందూ సోదరులందరూ కూడా దీన్ని కూడా ఒక పండుగ వాతావరణంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. రెండోది, ఈ కార్యక్రమాల్లో మా వెనుక ఉండి మాకు ప్రోత్సహిస్తూ మాకు ప్రతి కార్యక్రమం వాళ్ళది మైనార్టీ సోదరులది ఏది ఉన్నా మనం తక్కువ చేయొద్దని మా ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు మాకు ఎన్నట్టు ఉండి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి అందరికీ మా బక్రీద్ శుభాకాంక్షలు. जय हिंद, जय भारत। अल्हम्दुलिल्लाह, आज अभी आप देख रहे हैं आरमूर ईदगाह में ईद की नमाज़, ईद खुरमा की नमाज़ अदा की गई है, जिसमें यहाँ हमें मुबारकबाद देने के लिए आरमूर के हमारे चेयरमैन साहब और हमारे आरमूर के कांग्रेस सीनियर लीडर और आरमूर के टाउन प्रेसिडेंट जनाब हमारे साहिब बाबा गौड़ साहब और हमारे कांग्रेस के सीनियर कायदीन फ़हीम साहब, हमारे भूषण साहब और हमारे गौड़ साहब और जिम्मी रवि साहब जो कांग्रेस में एक हमेशा लगे हुए साथ में पार्टी के, जिम्मी रवि साहब और हमारे पूरे मरकज़ कमेटी के अरकान, सदर, नायब सदर, सेक्रेटरी और हमारे हाजिर साहब और हमारे काउंसलर भूषण साहब और इन तमाम हम आपको मुबारकबाद देने के लिए आई है। तो इसके इंतज़ामात के सिलसिले में अभी हमारे सदर साहब बता रहे थे कि अल्हम्दुलिल्लाह म्यूनसिपालिटी और हमारे कांग्रेस के विनय अन्ना इंचार्ज, इनकी मदद की वजह से अल्हम्दुलिल्लाह हम आसानी से बिना किसी रुकावट के, आवाम को बिना तकलीफ़ के हम ये जिम्मेदारी निभाए हैं मरकज़ी कमेटी। मैं तमाम का इस ईद खुरबा पर हमारे अंदर जो ख्यालात है, आपसी जो इख्तलाफात है हिंदू मुस्लिम के, इस कुर्बानी के मौके पर हमको ये कुर्बान कर देना चाहिए कि हम सब गले मिलकर इस ईद की मुबारकबाद देना चाहिए। मैं तमाम से हिंदू मुस्लिम भाइयों से तमाम से गुजारिश करता हूँ कि इस ईद पर हम आपसी इख्तलाफात ख़त्म कर देंगे। जो इलेक्शन था हो चुका है, अब हम मिल के हर ईद मनाएंगे। मैं सबको मेरी तरफ से ईद की मुबारकबाद पेश करता हूँ। अस्सलाम। ఈరోజు ముస్లిం సోదరుల పవిత్ర పండుగ అయినటువంటి బక్రీద్ని పురస్కరించుకొని మా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు ఈద్గా దగ్గరికి రావడం జరిగింది. మమ్మల్ని ఒక సోదరుల వలె అభిమానించి మా అందరితో కలిసి ఈ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. ఈ విధంగా మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ ఇంతకుముందు మా రెహమాన్ గారు కానీ వాళ్ళు చెప్పినట్టు అందరితో కలిసి ఒక సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అదేవిధంగా మా ఆర్మూరు పట్టణ మా ముస్లిం సోదరులందరికీ ఈ పండుగ సందర్భంగా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.